ఫోటో ఎక్కడా పాడేయకూడదు, ఎందుకంటే నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? నది అంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక? దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవజంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా, మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? ఆ జీవుల్ని మనం చూడక్కర్లేదా? అడ్డమైన గడ్డి పట్టుకెళ్ళి నదుల్లో పారేయడం ఏంటండి? జరుగుతున్నాయి ప్రత్యేకంగా. మమ్మల్ని అడిగే సందేహాలు ఇవే. ఫోటో నదిలో పారేయచ్చు, అసలు పారేయమని కూడా చెప్పండి. కన్నా నేను పూజామందిరంలో ఫోటోలు అధికమైనాయండి. ఒక ఫోటో వచ్చింది, ఇంకో ఫోటో తీశారు, తిడుచు ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి. దానమే అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, ఇవ్వండి హాయిగా. మా ఇంట్లో ఇన్నాళ్ళు పూజ చేసాం, మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, పెట్టుకుంటారు. వారు తిరస్కరిస్తే ఇంకోరికి ఇవ్వండి. ఎవ్వరూ వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి. నష్టమా? తర్వాత తరాల వాళ్ళు చూసుకుంటారు. లేదు పాత ఫోటోలు